అని అంటారు. ప్లాస్టిక్ని దొంగతనంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంజా అమ్ముతారు, దొంగతనంగా సారాయి అమ్ముతారు, దొంగతనంగా రకరకాలైనటువంటి అవన్నీ అమ్ముతారు. ఆపగలుగుతున్నామా? కొన్ని ఆపగలుగుతాం, కానీ దొంగతనంగా తీసుకుని వచ్చి చిన్న చిన్న షెడ్లలో పెట్టుకొని దొంగతనంగా వచ్చినటువంటి కవర్లన్నింటినీ మనం ఆపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనంతటా మనం మారాలి. ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు మ్యాక్సిమం 60 మంది పైగా వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను సిద్ధ వహించి నేను మిమ్మల్ని అందరినీ వేడుకున్నది ఒకటే, నేను వచ్చేటప్పుడు నా సెక్రటరీలో వచ్చేటప్పుడు ముందుగా మన కాలవృత్తులు ఏ విధంగా అయితే తీర్చుకుంటామో మన పరిసరాలు కూడా అదే విధంగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ముందుగా ఈ షాపులందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో కొత్తపాలెం మొదల దగ్గర బొడ్డేటి విజయ్ కుమార్ గారు అలాగే కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ గారి సహకారంతో మొదల్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. కానీ అప్పుడప్పుడు మనం కానీ మన ఫ్యామిలీ ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జోనల్ కమిషనర్ గారికి, అలాగే మన 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ గారికి, అలాగే మన ఎస్ఎస్ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, దాడి సురేష్ గారికి, వేదిక మీద ఉన్న వాళ్ళకి, అలాగే ఇక్కడికి వచ్చిన మన ఆర్పీలకు, అలాగే షాపు వ్యాపారస్తులందరికీ కూడా, మన శానిటేషన్ జీవీఎంసీ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి నెల మన ఆంధ్ర రాష్ట్రం ఈ సాసా ప్రోగ్రాం చేపట్టడం తెలుసు. తడి చెత్త సపరేట్గా ఇవ్వాలి, పొడి చెత్త సపరేట్గా ఇవ్వాలి. దానివల్ల అనేక వ్యర్థాలు వస్తాయి. ఆ వ్యర్థాల వల్ల పాయిజన్ అయ్యి మనకున్న ఎన్విరాన్మెంట్ అంటే మనకున్న ఈ ప్రాంతం అంతా పొల్యూట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ మనకు సపరేట్ చేస్తూ ఏంటి ఎవరికి అనారోగ్యం పాలవకుండా ఉండాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం పెట్టి మీ అందరికీ ఇలాగా ఉద్దేశించి చెప్పడం వల్ల మీ అందరిలో వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో చూడండి. రోడ్ల మీద పడేయడం మాత్రం చేయకండి అమ్మ. నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని పదే పదే అదే. ఎలాగో ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక మీద ఇక్కడ ఎవరైనా అలాగ చెత్తలు వేస్తూ మాకు కనిపిస్తే మాత్రం ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేస్తాము. ఎస్ఐ కూడా చెప్తున్నాను, మీ కోఆపరేషన్లో ఉండాలి సార్. మాకు ఇది మాత్రం స్ట్రిక్ట్గానే చేయాలి. లిటర్ ఫైన్స్ అనేవి, ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యాన్సర్కి డైరెక్ట్గా దాని వాడకము, క్యాన్సర్ రావడానికి. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయమును కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి